హాయ్ హలో నమస్తే. ఆన్లైన్లో దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి జరుగుతున్న ఒక సెన్సేషనల్ ఇంపార్టెంట్ టాపిక్ E20. వాట్ ఈస్ దిస్ E20? ఎందుకు కాంట్రవర్సీ ఉంది? రెండు విషయాల కాంట్రవర్సీ ఉంది. ఒకటి, ఈ E20 అనేది బీజేపీ సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని బెనిఫిట్ చేయడానికి, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి బెనిఫిట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నారనే ఆరోపణ ఒకటైతే, ఇంకొకటి అసలు దీనివల్ల టెక్నికల్గా వెహికల్ ప్రాబ్లమ్స్ ఒకటి. సో ఇది యాక్చువల్గా కాంట్రవర్సీ ట్రిగ్గర్ అవ్వడానికి కారణం ఇది E20కి సంబంధించి. అసలు ఏంటి E20 అంటే ఏంటి? E20 అంటే ఇథనాల్. ఈ అంటే ఇథనాల్ 20%, పెట్రోలు 80%, రెండు కలిపి మీకు పెట్రోల్ పంపులో పెట్రోల్ పోస్తారట. దాన్ని E20 అంటున్నారు. మీరు పెట్రోల్ పంపుకి వెళ్ళి పెట్రోల్ పోయించుకుంటారు కారుకి, బైకులకి. ఇప్పుడు వీళ్ళ కొత్త ప్రపోజల్ ఏంటంటే 20% ఎథనాల్ కలుపుతారు, దాంట్లో 80% మాత్రమే పెట్రోల్ ఉంటుంది. సో స్లోగా మీరు పెట్రోల్ పంపులన్నీ కూడా ఈ కాంబినేషన్లోకి వెళ్ళండి అని గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకు గవర్నమెంట్ ఇప్పుడు 20% ఎథనాల్ కలుపుతున్నారు? ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి మైలేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది. పాలు నీళ్ళు కలుపుతున్నారు, పాలకు వచ్చినటువంటి ఇంగ్రీడియంట్స్ నీళ్ళకు ఉండదు కదా. అలాగే పెట్రోల్ ఎథనాల్ కలుపుతున్నావు నువ్వు, ఈ పెట్రోల్కి వచ్చిన మైలేజ్ ఇథనాల్ ఇవ్వాలి కదా. అక్కడ ప్రాబ్లం వస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళ గొడి సపోర్టర్స్ వాళ్ళందరూ ఏమన్నారు, పెద్ద మైలేజ్లో డిఫరెన్స్ లేదు, కాస్ట్ ఒకటే అని చెప్తున్నారు. 3% to 5% మైలేజ్ డిఫరెన్స్ వస్తుంది ఎథనాల్ వల్ల. పెట్రోల్ పోస్తే 100 km/L వచ్చింది అనుకోండి మైలేజ్ పెట్రోల్, మీరు ఎథనాల్ ఓన్లీ 90% వచ్చింది. ఓల్డర్ వెహికల్స్ మీద ఇంపాక్ట్ పడింది. ఓకే, సరే ఏదో చేశారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి? ఈ వెహికల్స్ని ఇప్పుడున్న అన్నీ కూడా పెట్రోల్కి సరిపడే ఇంజిన్ చేస్తారు, డీజిల్కి సరిపడే ఇంజిన్ సపరేట్ ఉంటుంది. ఇప్పుడు ఒక డీజిల్ ఆటోలు ఉంటాయి, దాని పెట్రోల్ పనిచేయవు. ఎందుకంటే ఇంజిన్ తయారు చేసేటప్పుడే ఆ ఇంజిన్ కంపాటబిలిటీ ఏంటి, పెట్రోలా, డీజిలా, లేదంటే ఎలక్ట్రిసిటీయా, గ్యాసా, దేని మీద రన్ అయింది ఇంజను, దానికి కంపాటబిలిటీ ఉండేది. ఇప్పుడున్న వెహికల్స్ మొత్తం కూడా పెట్రోల్ కంపాటబిలిటీ చేసినప్పుడు, అందరూ కూడా పెట్రోల్ వెహికల్స్ కొన్నప్పుడు ఇప్పుడు నువ్వు 20% ఎథనాల్ కలిపితే దాని సంగతి ఏంటి ఇప్పుడు? బట్ కొంతమంది చెప్తున్నారు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అది పెట్రోల్ కోసం చేసిన ఇంజన్లో నువ్వు ఎథనాల్ పోస్తే ఎట్లాగా అనేది ఇక్కడ ఇష్యూ. కొంతమంది ప్యూర్ పెట్రోల్ కావాలంటే ప్యూర్ పెట్రోల్ పోస్తారు, ప్యూర్ ఎథనాల్ కావాలంటే ఎథనాల్ పోస్తారు. నువ్వు పెట్రోల్ కావాలి, ఎథనాల్ కావాలంటే అందరూ పెట్రోల్ పోయించుకుంటారు, ఎందుకంటే నువ్వు ప్రైస్ తగ్గించట్లేదు కదా. ఇప్పుడు ఇక్కడ కాంట్రవర్సీ ఏంటి ఇక్కడ? నువ్వు ఎథనాల్ 20% కలుపుతున్నావు, 80% పెట్రోల్ పోస్తున్నావు, దాంట్లో కాంట్రవర్సీ లేదు. సరే మైలేజ్ ఒక 3 to 5% మైలేజ్ పడిపోతుంది అనుకోండి, అదైతే 100 కిలోమీటర్లు వస్తే ఇది ఒక 95 కిలోమీటర్స్ వస్తుంది అనుకోండి, ఒక 5% తేడా వచ్చింది అనుకో. సరే మైలేజ్ కూడా ఏదో చేస్తారు. ప్రైస్ దగ్గర గొడవ. ప్రైస్ అంటే నువ్వు ఎథనాల్ చేయడానికి 95 రూపీస్ అయితే పెట్రోల్కి కొనడానికి 100 రూపాయలు అవుతుంది. ఇప్పుడు నువ్వు 100 రూపాయలు పెట్రోల్కి అమ్ముతున్నావు, కానీ ఎథనాల్ చేయడానికి 95 రూపీసే అవుతుంది కదా. నువ్వు మన 95 రూపీసే తీసుకోవాలి కదా ఎథనాల్కి. ప్రైస్లో తేడా లేదు, 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఒక వన్ కైండ్ ఆఫ్, చాలామంది నెటిజన్స్ ఆరోపణ స్కామ్ కైండ్ ఆఫ్ థింగ్ చేస్తున్నారు. ఏంటంటే ప్రైస్ పెంచితే గొడవ చేస్తారు, పెట్రోల్ ప్రైస్ ఇప్పటికే 100 రూపాయలు దాటిపోయిందని గొడవ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక 5 రూపాయలు పెంచితే ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి మనం ప్రైస్ పెంచకుండా తక్కువది పోద్దాం. ఇప్పుడు పాలమ్మే వాళ్ళు ఉంటారు, పాలమ్మే వాళ్ళు 1 లీటర్ పోసి లీటర్కి 50 రూపాయలు తీసుకుంటున్నాడు అనుకోండి, నువ్వు ప్రైస్ పెంచితే కస్టమర్ కొనడానికి నీకు అనుమానం వచ్చింది. నువ్వేం చేస్తావు? అప్పుడు ఒక 20% పాలు తీసి 20% నీళ్ళు పోసి అదే ప్రైస్కి అమ్ముతావు. కానీ నీళ్ళు నీకు ఫ్రీగా వస్తాయి కదా, దాని ప్రైస్ తగ్గించాలి కదా. ఓకే, నువ్వు 20% నీళ్ళు పోసావు, 20% నీళ్ళు ప్రైస్ తగ్గించాలి కదా. 50 రూపాయలు నువ్వు 45 రూపాయలు తీసుకోవాలి, నీళ్ళు పోసావు కాబట్టి. అలాగే 20% 80% పెట్రోల్ పోసి 20% ఎథనాల్ కలిపినప్పుడు ఎథనాల్ ఈజ్ లెస్ కాస్ట్లీయర్, చీపర్ దాన్ పెట్రోల్ అయినప్పుడు నువ్వు ప్రైస్ తగ్గించాలి కదా. అదే ప్రైస్ మాత్రం తేడా లేకుండా అమ్ముతారట. ఇది వన్ కైండ్ ఆఫ్ చీటింగ్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక గోల. ఓకే, బట్ గవర్నమెంట్ ఏమంటుంది, మేము టెస్ట్ చేసాము, పెద్ద మైలేజ్లో తేడా లేదు,
రెండు ఒకటే అని చెప్తున్నారు. సరే అండి, మైలేజ్లో తేడా లేదు నువ్వు అన్నట్టు ఓకే, బట్ మేకింగ్ కాస్ట్ తక్కువ కదా, ప్రైస్ తగ్గించమంటే లేదు ప్రైస్ తగ్గించము అదే ప్రైస్ కంటిన్యూ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఏమంటారు, ఎథనాల్ అయితే మనం భారతదేశంలోనే చేస్తాము, విదేశాల్లో కొనుక్కు రావాల్సి వస్తుంది పెట్రోలు, సో ఇక్కడే తయారైంది కాబట్టి ఇక్కడ వాడతామంటారు. ఇప్పుడు ఎథనాల్ని ఎలా తయారు చేస్తారు? షుగర్ కేన్, చెరుకు ఉంటుంది కదా, చెరుకు, మొలాసెస్, కార్న్, మొక్కజొన్న, బియ్యం, ఇట్లా ఏ దగ్గర అగ్రికల్చరల్ బయోమాస్ అంటారు, ఈ అగ్రికల్చరల్ బయోమాస్ తోటి ఎథనాల్ తయారు చేస్తున్నారు. పోనీ మీరు 100% చేస్తున్నారా? 100% బయోమాస్ తోటి మీరు ఎథనాల్ తయారు చేసి అసలు పెట్రోల్ మొత్తం తీసేసి ఎథనాల్ వెహికల్ చేయండి అంటే అంత ప్రొడక్షన్ లేదు, 20% ప్రొడక్షన్ ఉంది. అంటే నీకు ఆ భారతదేశంలో 20% ప్రొడక్షనే ఉంది, 80% బయట నుంచి తీసుకురావాలి. భారతదేశంలో 20% మాత్రం ఎథనాల్ తయారు చేయగలవు. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎథనాల్గా నువ్వు పోయలేవు, ఎందుకంటే నీకు సప్లై చేయలేవు, ఎందుకు 20% చేయగలరు మీరు. పోనీ పెట్రోల్ మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాము, ఇక్కడ కంపెనీలు వేస్ట్ అయిపోతున్నాయి. అందుకే డౌట్ వచ్చింది అందరికీ, నితిన్ గడ్కరీ గారు 20% ఎథనాల్ తయారు చేస్తుంటే ఈ ఎథనాల్ అమ్ముడుపోవట్లేదు, ఎందుకంటే అందరూ పెట్రోల్ పోసుకుంటున్నారు. సో మనం ఆ బయట నుంచి 80% మాత్రమే తీసుకొచ్చి మిగతా 20% ఎథనాల్ ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు నితిన్ గడ్కరీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి ఆరోపణలు అపోజిషన్ చేస్తుంది. నితిన్ గడ్కరీ గారు ఏమన్నారు, అట్లాంటిది ఏం లేదు, మా ఫ్యామిలీకి సంబంధం లేదు, ఎవరెవరో మేము కంపెనీలు చూసి ఇవ్వట్లేదు, మేము అది తగ్గిద్దని ఇస్తున్నామని చెప్తున్నాడు. క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అవ్వాల్సిన లేదు, మన భారతదేశం ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు దాన్ని, అందుకని మేము 20% తీసుకొచ్చి పెట్రోల్ కలుపుతాం అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అది సంగతి, 20% తీసుకొచ్చి పెట్రోల్లో కలుపుతారట. రేపు పొద్దు నుంచి మీరు 1 లీటర్ పోస్తే దాంట్లో 80% పెట్రోల్ ఉండిద్ది, మిగతా 20% ఎథనాల్ ఉండిద్ది. అది ప్రపోజల్. ఇప్పుడు పెట్రోల్ అయితే 34.2 JM per లీటర్ ఎనర్జీ ఇచ్చేది, E20 అనేది 32.7 JM ఎనర్జీ ఇచ్చింది. అంటే 4 to 5% తక్కువ, పెట్రోల్తో పోల్చుకుంటే 4 to 5% తక్కువ. అంటే 4-5 కిలోమీటర్లు తక్కువ ఎనర్జీ. అంటే మైలేజ్ అంటే ఎనర్జీ నుంచి వచ్చేది కదా, మైలేజ్కి ఎనర్జీ రెండు రిలేటెడ్ కదా. అంటే నువ్వు 5% ఎనర్జీ తగ్గుతుందంటే 5% మైలేజ్ తగ్గిద్ది ఆబ్వియస్లీ, రైట్. 100 కిలోమీటర్లు తిరిగే 95 కిలోమీటర్ల దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని బలవంతంగా భారతదేశం మీద మీరు ప్రజలకు నెడుతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తుంది. మీరు 1 లీటర్ 100 రూపాయలు తీసుకుంటున్నారు, 100 కిలోమీటర్లు వచ్చింది 95 రూపాయలు, 95 ఇప్పుడు మైలేజ్ 95 కదా, మేము 95 రూపాయలు ఇస్తామంటే లేదు 100 రూపాయలు ఇవ్వాలట. సరేనండి, అయిపోయిన మైలేజ్ కాస్ట్ వదిలేండి, ఈ ఎథనాల్ తయారు చేయడానికి నీకు 95 రూపాయలే కదా అవుతుంది, ఆ 95 రూపాయలే తీసుకోండి అంటే లేదు 100 రూపాయలు ఇవ్వరు. ఎక్కడో తేడా కొడుతుందని ఇప్పుడు వీళ్ళందరూ గొడవ చేస్తుంది సోషల్ మీడియా. గవర్నమెంట్ ఏమంటుందంటే, ఇదిగోని 85% మనం పెట్రోల్ బయట నుంచి తెచ్చుకుంటున్నాము, 85% క్రూడ్ ఆయిల్ మొత్తం ఎవరినో బతిమలాడుకోవాల్సి వచ్చింది, అదంతా ఎందుకు, ఇక్కడ మనం ఎథనాల్ తయారు చేస్తున్నారు కదా, దాన్ని తీసుకొచ్చే 20% పొద్దాం అంటారు. మనోళ్ళు అంటే ఎవరు మళ్ళీ ఒక 5గురికి, ఈ దేశంలో ఉన్న సంపద మొత్తం 5గురికి ఇస్తున్నారు కదా, చివరికి పెట్రోల్ ఎథనాల్ కంపెనీలు కూడా రేపొద్దున వాళ్ళకే వెళ్ళిపోతే, వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకొని ఇక పెట్రోల్ కూడా వాళ్ళకే ఒక 5గురి చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇది మొత్తం అనేది కొంతమంది ఆర్గ్యుమెంట్. లేదు దీనివల్ల షుగర్ కేన్ ఫార్మర్స్కి ఉపయోగం, మొలాసెస్కి ఉపయోగం, మేజ్ ఫార్మర్స్ ఇవన్నీ కలపాలి కదా, ఎథనాల్ తయారు చేయాలంటే షుగర్ కేన్, బియ్యం ఇవన్నీ కలపాలి. మరి అన్ని రైతులు ఉపయోగపడతాయి కదా, రైతులు బాగుపడతారు, ఎందుకంటే ఆ చెత్త మొత్తం తీసుకొచ్చి ఎథనాల్ తయారు చేస్తున్నారు అని గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తుంది. మోరోవర్ పెట్రోల్కి అయితే పొగ ఎక్కువ వచ్చేది, ఎమిషన్ ఎక్కువ ఉంటుంది పెట్రోల్కి, దీనికైతే తక్కువ ఉంటుంది, ఎందుకంటే గడ్డి, బియ్యం వాటితో చేస్తారు కదా, పెట్రోల్తో పోల్చుకొని తక్కువ ఉంటుంది అని గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. సరే, మీ ఆర్గ్యుమెంట్ కరెక్టే, మంచిదే, ఓ పని చేయండి, ఆ పెట్రోల్ ఎత్తేసి దీన్ని చేయండి అంటే లేదు మాకు 20% కంటే ఎక్కువ చేయలేమన్నా. 20% కంటే ఎక్కువ చేయలేరట, మిగతా 80% మాత్రం పెట్రోల్ వాడతారట, 20% ఎక్కువ చేయలేము, మేము ఎంతవరకే చేయగలుగుతున్నాము, ఈ 20% కలుపుతాం. ఇదే మీరు చేసిన 20% వ్యాపారం చేయడానికి అన్నట్టే ఉంది కదా అది. ఇప్పుడు ఆల్రెడీ వెహికల్స్ కొంతమంది కొన్నారు, పెట్రోల్ 100% పెట్రోల్ కంపాటబుల్ వెహికల్స్ అవి ఎటరన్నా వైపు నువ్వు 20% ఎథనాల్ కలిపితే పంపు, ఇంజిను, సాఫ్ట్వేరు అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా దెబ్బ కొట్టేసింది కదా, నువ్వు ఎథనాల్ 100% కలిపితే వాళ్ళంటారు లేదు మేము టెస్ట్ చేసాము, ఎథనాల్ పోయటం వల్ల
పెద్ద పెద్ద ఇంపాక్ట్ లేదని చెప్తున్నారు వాళ్ళు గవర్నమెంట్. ఇప్పుడు బ్రెజిల్ ఉంది, బ్రెజిల్ వాళ్ళు వాడతారు, ఎథనాల్తోనే రన్ చేస్తారు బ్రెజిల్లో. బట్ వాళ్ళు 100% పోస్తారు. వాళ్ళు కార్లు తయారు చేసేటప్పుడే ఎథనాల్కి సరిపడే ఇంజిన్ తయారు చేస్తారు వాళ్ళు. ఆ కార్ అనేది ఎథనాల్తోనే రన్ అయ్యింది. 100% ఎథనాల్ పోస్తారు, పెట్రోల్ పోయారు. ఇప్పుడు మన వెహికల్స్ మొత్తం పెట్రోల్ కంపాటబుల్ ఇంజిన్స్ కదా. దీని మీద మీరు ఏం చేయబోతున్నారు అనేది ఇక్కడ ఇష్యూ అన్నారు. ఇప్పుడు ఇది ఫస్ట్ వాళ్ళు ఎక్కడి నుంచి మొదలెట్టారు, E5తో మొదలెట్టారు. అంటే మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడున్న పెట్రోల్ ఎథనాల్ లేదంటే ఉంటుంది ఇప్పుడున్న పెట్రోల్లో కూడా. ఎంత లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీ చేయడానికి ఒక గ్లాస్ పాలు పోసి ఒక కప్పు పౌడర్ వేస్తారు కదా, టీ పౌడర్. అలాగే ఇప్పుడున్న పెట్రోల్లో కూడా టీ పౌడర్ వేసినట్టుగా ఒక స్పూను ఒక 5% ఎథనాల్ ఉంది ఆల్రెడీ ఇప్పుడున్న పెట్రోల్లో కూడా. 2003కి ముందు 100% పెట్రోల్ ఉండేది. 2003 నుంచి 15 వరకు, 2003 నుంచి 13 వరకు అనుకుంటా 5% ఎథనాల్ కలిపారు. 13 నుంచి 23 వరకు 10% ఎథనాల్ ఉంది. ఈయన 23 తర్వాత మోడీ గారు నేను 20% కలుపుతాను, ఇదే గొడవ ఇప్పుడు. నౌ 5%, నౌ 10%, దే వాంటెడ్ టు మేక్ 20%. మరి అంతటితో ఎండ్ అయిద్దా? అవ్వదు. వాళ్ళు ఏమంటారు, స్లోగా నెక్స్ట్ 30% కలుపుతాము, తర్వాత 40% కలుపుతాము, తర్వాత 100% ఎథనాల్ వెహికల్స్ చేస్తాము. ఇక్కడ ట్రాన్స్పరెంట్ స్లోగా ట్రాన్స్ఫర్ చేస్తాం. స్లోగా ట్రాన్స్ఫర్ చేస్తే మరి ఈ మధ్యలో ఆల్రెడీ కొనుక్కున్న వెహికల్స్కి వాళ్ళు స్పేర్ పార్ట్స్ దొరకవు. ఎందుకంటే ఒక పక్క స్లోగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు పాత టెక్నాలజీ పోతూ ఉండేది కదా. ఈ వెహికల్స్కి సంబంధించిన ఇవన్నీ పోతూ ఉంటాయి. ఏమంటే రిపేర్లు ఉండవు, స్పేర్ పార్ట్స్ దొరకవు, రిపేర్స్ దొరకవు, సర్వీస్ స్టేషన్స్ దొరకవు. అందరూ కూడా ఎథనాల్ ఇంజన్ మెకానిక్ షాప్లో ఎథనాల్ ఇంజన్ రిపేర్ చేసే వాళ్ళు ఎక్కువ దొరుకుతారు. స్లోగా ఈ పెట్రోల్ కొన్న వాళ్ళకి డే బై డే దినంగా స్లోగా కనుమరుపు చేయడానికి ట్రై చేస్తున్నారేమో ఎథనాల్ రీప్లేస్ చేసి అనేది ఇక్కడ ఆరోపణ. ఈ ఎథనాల్ ఎవరు తయారు చేస్తారంటే, ఇక్కడ సెకండ్ కాంట్రవర్సీ వచ్చింది. ఎథనాల్ తయారు చేసే కంపెనీలు నితిన్ గడ్కరీ గారికి సంబంధించిన కుటుంబ సభ్యులవి, లేదంటే ఉన్నారు కదా, 5 ఉన్నారు కదా, అదానీ అంబానీ వీళ్ళు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకే కదా మీరు ఇస్తారు, వాళ్ళకి బిజినెస్ చేయడానికే కదా ఇది అని అపోజిషన్ నాయకులు చేస్తున్న మీమ్స్ అండ్ ట్రోలర్స్. థ్యాంక్ యూ, నమస్కారం.